అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఏంటి బ్రో ఇది? శ్రేయస్ అయ్యర్ ఎక్కడా తగ్గట్లేదు. అవునా కదా! ఒక పక్క కెప్టెన్సీ, ఒక పక్క బ్యాటింగ్, ఇప్పుడు ఫీల్డింగ్. ఎలాంటి క్యాచ్ బ్రో నిజంగా. అసలు ఆ శ్రేయస్ అయ్యర్ క్యాచ్‌కి అక్కడే ఉన్న రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, మహిళా జయవర్ధనే షాక్‌లోకైతే వెళ్ళిపోయినారు. అసలు ఏం జరుగుతుంది బ్రో అని చాలా చాలా పెద్ద షాక్ అయితే తగిలింది వాళ్ళకి. అవునా కదా! ఎలాంటి బ్యాటింగ్ ఆడుతున్నాడు, ఎలాంటి కెప్టెన్సీ చేస్తున్నాడు. ఇప్పుడు ఫీల్డింగ్‌లో కూడా దుమ్ము లేపుతున్నాడు. ఒక పక్క కేకేఆర్ మీద కోపం, ఒక పక్క బీసీసీఐ మీద కోపం శ్రేయస్ అయ్యర్‌కి. ఎంత మంచిగా ఆడినా కూడా నన్నే పక్కన పెడతారా కెప్టెన్సీ ఇవ్వకుండా ఇండియన్ టీమ్‌కి అని ఒక పక్క. అవును కదా! కేకేఆర్‌ని చాంపియన్ చేస్తే నాకే మర్యాద ఇవ్వరా మీరని ఒక పక్క కేకేఆర్ మీద కోపం, కసి మీద ఆడేస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. అద్దిరిపోయే క్యాచు. అసలు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ అయితే ఆడుతున్నాడు. మార్కో యాన్సన్ బౌలింగ్ అయితే చేస్తున్నాడు. 18 ఓవర్ అయితే చేస్తున్నాడు. మూడో బాల్ అయితే వేస్తాడు హార్దిక్ పాండ్యాకి. హార్దిక్ పాండ్యా ఒక పెద్ద షాట్ అయితే కొడతాడు. ఆ బాల్‌నేమన్నా శ్రేయస్ అయ్యర్ ఏమన్నా వదిలేసుంటే అది గ్యారంటీ సిక్సే. గాల్లో ఎగిరి క్యాచ్ అయితే పడతాడు బ్రో. ఆ క్యాచ్ పట్టి బౌండరీ లైన్‌లో పడేటప్పుడు లోపలికైతే విసిరేస్తాడు. అది జేవియర్ బ్యార్లెట్ అయితే క్యాచ్ అయితే పడతాడు. ఇది క్యాచ్ ఆఫ్ ది సీజన్‌గా మారుతుందా? క్యాచ్ ఆఫ్ ది సీజన్‌గా మారుతుంది అని చాలామంది క్రికెట్ ఆడియన్స్ అయితే చెప్తున్నారు. క్యాచ్ ఆఫ్ ది సీజన్ అయితే ఎవరికిస్తారు బ్రో క్యాచ్ ఆఫ్ ది సీజన్? అక్కడ 90% కాదు, 99% ఎఫర్ట్ అక్కడ శ్రేయస్ అయ్యర్‌దే. అవునా కదా! లోపలికి విసిరేసాడు కాబట్టి జేవియర్ బ్యార్లెట్ అయితే క్యాచ్ అయితే పట్టాడు. అక్కడ క్యాచ్ ఆఫ్ ది సీజన్ ఎవరికిస్తారు? ఇద్దరికీ ఇస్తారా? ఒకరికే ఇస్తారా? డౌట్ అయితే వస్తుంది. దాని తర్వాత ఇంకోటి ఏమంటే అక్కడే ఉండే రోహిత్ శర్మ అయితే సూర్యకుమార్ యాదవ్ వైపు అయితే చూస్తాడు. ఏంట్రా ఇలా పట్టేస్తున్నాడు క్యాచ్ సూర్య ఏంట్రా ఇది? ఒరేయ్ సూర్యకుమార్ యాదవ్ ఏంటి ఇలా ఎగరేస్తున్నాడు శ్రేయస్ అయ్యర్? ఇలాంటి క్యాచ్ పట్టాడేంటి అని రోహిత్ శర్మ షాక్‌లోకి వెళ్ళిపోయి సూర్యకుమార్ యాదవ్ వైపు అయితే తిరుగుతాడు. సూర్యకుమార్ యాదవ్ ఆల్రెడీ షాక్‌లోకి వెళ్ళిపోయింటాడు. అవునా కదా! సూర్యకుమార్ యాదవ్ ఆల్రెడీ షాక్‌లో ఉంటాడు. నోరు ఇలా తెరుస్తాడు. సూర్యకుమార్ యాదవ్ ఆల్రెడీ షాక్‌లోకి అయితే వెళ్ళిపోయాడు. వాళ్ళ సూర్యకుమార్ యాదవ్ తర్వాత రోహిత్ శర్మ వెనకుండే మహిళా జయవర్ధనే చేతిలో వాటర్ బాటిల్ పట్టుకొని అసలు ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగిందని ముందుకైతే వస్తాడు. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ ఎఫర్ట్. తర్వాత క్యాచ్ పట్టిన తర్వాత హార్దిక్ పాండ్యా అయితే పెవిలియన్‌కి అయితే వచ్చేస్తాడు. క్యాచ్ పట్టిన తర్వాత శ్రేయస్ అయ్యర్ అరవండి, 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 అరవండి అని ఫీల్డ్ వైపు అయితే చూస్తాడు. అరవండి, అరవండి, అరవండి అని చాలా అంటే చాలా ఇది నిజంగా చెప్పాలంటే ఒక అద్దిరిపోయే మొమెంట్ అని చెప్పొచ్చు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మొమెంట్ ఇది క్రికెట్‌లో. అవునా కదా! దుమ్ము లేపేస్తున్నాడు శ్రేయస్ అయ్యర్ మాత్రం. అవునా కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.